2027 నుంచి ఎలక్ట్రికల్ వాహనాలకు అలర్ట్ సిస్టమ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రోడ్లపై ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పర్యావరణానికి మేలు చేసే ఈ వాహనాలు పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోలిస్తే శబ్దం చేయకపోవడంతో పాటు ఒక స్మూత్గా రోడ్ల మీద ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక శబ్దం లేని కారణంగా రోడ్డు భద్రతా పరంగా ప్రమాదకరమవుతుందని ఇవాళ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంజన్ శబ్దం లేని కారణంగా పాదచారులు అలాగే సైకిల్ మీద వెళ్లే వాళ్ళు ఇతర వాహనదారులు వెనుక నుంచి వాహనం వస్తుందన్నటువంటి గుర్తించడం కూడా చాలా కష్టతరమవుతా ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారి మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాలకు అకౌస్ట్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ అవాస్ అమర్చడం ద్వారా తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 2027 అక్టోబర్ 1 తేదీ నుంచి అన్ని ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు, ట్రక్కుల్లో ఈ సిస్టమ్ ఉండాలని కూడా తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2026 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే కొత్త ఎలక్ట్రికల్ ప్యాసింజర్ గూడ్స్ వాహనాలు తప్పనిసరిగా ఈ సాంకేతికతతోనే మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది. శబ్దం లేని వాహనాలకు కృత్రిమంగా శబ్దం సృష్టించటమే ఈ అవాస్ యొక్క ముఖ్యమైనటువంటి పరికరం. అవాస్ సాంకేతికత వాహనం కదలికలో ఉండగానే కృత్రిమ శబ్దాన్ని విడుదల చేస్తూ ఉంది. ఇది ఇంజన్ శబ్దాన్ని పోలి ఉండే విధంగా ఉండి రోడ్డు మీద ఉన్న వారికి వాహనం వస్తుందని ముందుగానే తెలియజేస్తుంది. AIS 173 ప్రమాణాల ప్రకారం ఈ శబ్ద స్థాయిలను నిర్ణయించారు. శబ్దం ఎక్కువగా ఉండకూడదు, కానీ అది గుర్తించదగినటువంటి మోతాదులో మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది మొత్తం కూడా అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఇది నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వాహనాలకు అవాస్ను తప్పనిసరి చేశాయి. ఆ దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని భారత్ కూడా ఈ నిబంధనను అమలు చేయబోతా ఉంది. రోడ్డు భద్రతతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆటోమొబైల్ తయారీదారుల నుంచి ఈ నిర్ణయాన్ని కొంతమంది ఆటోమొబైల్ తయారీదారులు స్వాగతించారు. అమలు సమయానికి అనుగుణంగా ఉత్పత్తి విధానాల్లో మార్పులు చేయడానికి కూడా వాళ్ళంతా కూడా సన్నద్ధమవుతా ఉన్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో ఇది ఒక ముందడుగానే చెప్పాలి. ఎలక్ట్రికల్ వాహనాలు పర్యావరణానికి మేలు చేయటమే కాకుండా సురక్షితంగా కూడా ఉండేలా ఈ నిర్ణయం అయితే సహాయపడుతుందని పరిశ్రమ వర్గాలు అయితే అభిప్రాయపడతా ఉన్నాయి. భవిష్యత్తు గురించి కనుక మనం ఆలోచించిన పక్షంలో భవిష్యత్తులో భారత్లో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత అవసరమని కూడా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అవాస్ లాంటి ఏదైతే ఈ శబ్దానికి సంబంధించినటువంటి సిస్టమ్ ఉందో దాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం వల్ల అటు పాదాచారులతో పాటు వృద్ధులు, పిల్లలు, దృష్టిలోపంతో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళు రోడ్లపై మరింత సురక్షితంగా ప్రయాణించవచ్చు. తద్వారా వాళ్లకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాళ్ళను కాపాడుకోవచ్చన్నటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఈ అవాస్ సిస్టాన్ని తీసుకురాబోతా ఉంది. మరి 2020 నుంచి కూడా ఇది పూర్తి స్థాయిలో దేశం మొత్తం కూడా అమలు కాబోతా ఉంది.